ఓం శాంతి. మే 5వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 15-11-1999 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, తండ్రి సమానంగా అయ్యే సహజ పురుషార్థము ఆజ్ఞాకారిగా అవ్వండి. ఈరోజు బాబ్దాదా తమ హోలీ హంసల మండలిని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ హోలీ హంసలు. మనసులో సదా జ్ఞానరత్నాలను మననం చేస్తూ ఉంటారు. వ్యర్థమనే రాళ్లను వదలడం మరియు జ్ఞానరత్నాలను మననం చేయడమే హోలీ హంసల పని. ఒక్కొక్క రత్నము ఎంత అమూల్యమైనది. పిల్లలు ప్రతి ఒక్కరూ జ్ఞానరత్నాల గనిగా అయిపోయారు. జ్ఞానరత్నాల ఖజానాతో సదా నిండుగా ఉంటారు. ఈరోజు బాబ్దాదా పిల్లల్లో ఒక విశేషమైన విషయాన్ని చెక్ చేశారు. అది ఏది? జ్ఞానము లేక యోగం యొక్క సహజ ధారణకు సహజ సాధనము బాబా మరియు బాబా యొక్క ఆజ్ఞాకారిగా అయ్యి నడవడము. తండ్రి రూపంలో కూడా ఆజ్ఞాకారి, శిక్షకుని రూపంలో కూడా ఆజ్ఞాకారి మరియు సద్గురువు రూపంలో కూడా ఆజ్ఞాకారి. 3 రూపాలలో ఆజ్ఞాకారిగా అవ్వడమనగా సహజ పురుషార్థులుగా అవ్వడం. ఎందుకంటే 3 రూపాల ద్వారా పిల్లలకు ఆజ్ఞ లభించింది. అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి సమయం ప్రతి కర్తవ్యానికి ఆజ్ఞ లభించి ఉంది. ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉంటే ఏ ప్రకారమైన శ్రమ లేక కష్టము అనుభవం అవ్వదు. ప్రతి సమయం యొక్క మనసా సంకల్పాలు, మాటలు మరియు కర్మలు ఈ 3 ప్రకారాల ఆజ్ఞలు స్పష్టంగా లభించాయి. ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచించే అవసరం కూడా లేదు. ఇది కరెక్టా తప్పా అని ఆలోచించే శ్రమ కూడా లేదు. పరమాత్మ ఆజ్ఞ సదా శ్రేష్టంగానే ఉంటుంది. కనుక కుమారులందరూ ఎవరైతే వచ్చారో మీ సమూహము చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ తండ్రి వారిగా అవుతూనే తండ్రితో ప్రతిజ్ఞలు చేశారా? తండ్రి వారిగా అవుతూనే మొట్టమొదట ఏ ప్రతిజ్ఞ చేశారు? తనువు, మనసు, ధనము అన్నీ ఏవైతే ఉన్నాయో భలే కుమారుల వద్ద ధనము ఎక్కువగా ఉండదు. అయినా కూడా ఏదైతే ఉందో అంతా మీదే బాబా అని అన్నారు. ఈ ప్రతిజ్ఞ చేశారు కదా. తనువు కూడా, మనసు కూడా, ధనము కూడా, అంతేకాక అన్ని సంబంధాలు మీతోనే అనే ప్రతిజ్ఞ కూడా పక్కాగా చేశారు కదా. తనువు, మనసు, ధనము, సంబంధము అన్నీ మీవే అయినప్పుడు ఇక నాదంటూ ఏముంది? ఇంకా నాది అనేది ఏమైనా ఉందా? మీ వద్ద ఉండేవే ఏమిటి? తనువు, మనసు, ధనము, జనము అన్నీ బాబాకు సమర్పణ చేసేశారు. ప్రవృత్తిలో ఉండేవారు చేసేశారా? మధవనం వారు చేసేశారా? పక్కాయే కదా. మనసు కూడా బాబాదిగా అయినప్పుడు ఇక నా మనసు అనేది లేదు కదా. లేకుంటే మనసు నాది అని అంటారా? నాది అని భావించి ఉపయోగించవచ్చా? మనసును బాబాకు ఇచ్చేసినప్పుడు ఇది కూడా మీ వద్ద తాకట్టుగా ఉంది. ఇక యుద్ధం ఎందులో చేస్తున్నారు? నా మనసు కలతగా ఉంది. నా మనసులో వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి. నా మనసు విచలితమవుతుంది. నాది కానే కానప్పుడు, తాకట్టయినప్పుడు, తాకట్టు వస్తువును నాదిగా భావించి ఉపయోగించడం అంటే తాకట్టులో మోసం చేసినట్లే కదా.
మాయకు ద్వారాలు నేను మరియు నాది. తనువు కూడా మీది కానప్పుడు ఇక దేహాభిమానం యొక్క నేను ఎక్కడి నుండి వచ్చింది? మనసు కూడా మీది కానప్పుడు ఇక నాది నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? నీదా లేక నాదా? నిజంగా తండ్రిదేనా లేక కేవలం చెప్పటం వరకే కానీ చెయ్యడం వరకు కాదా? చెప్పేందుకేమో తండ్రిదని చెప్పి నాది అని అంగీకరిస్తున్నారా? కేవలం మొదటి ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి. దేహాభిమానం యొక్క నేను నాది అనేవి ఉండరాదు. తనువును కూడా తాకట్టుగా భావించండి, మనసును కూడా తాకట్టుగా భావించండని తండ్రి ఆజ్ఞ ఉంది. ఇక శ్రమ చేయాల్సిన అవసరమేముంది? ఏ బలహీనతైనా నేను మరియు నాది అనే ఈ రెండు శబ్దాల ద్వారానే వస్తుంది. కనుక మీ శరీరమూ కాదు, దేహాభిమానం యొక్క నేను కూడా లేదు. మనసులో ఏ సంకల్పాలు నడిచినా ఒకవేళ మీరు ఆజ్ఞాకారులైతే తండ్రి ఆజ్ఞ ఏమిటి? పాజిటివ్గా ఆలోచించండి, శుభభావన సంకల్పాలను చేయండి. వ్యర్థ సంకల్పాలు చేయండని తండ్రి ఏమైనా ఆజ్ఞాపించారా? లేదు. మనసు మీది కానప్పటికీ మీరు వ్యర్థ సంకల్పాలు చేస్తున్నారంటే తండ్రి ఆజ్ఞను ప్రాక్టికల్లోకి తీసుకురానట్లే కదా. కేవలం నేను పరమాత్మ ఆజ్ఞాకారి బిడ్డననే ఒకే మాటను గుర్తుంచుకోండి. ఇది తండ్రి ఆజ్ఞయా కాదా అని ఆలోచించండి. ఆజ్ఞాకారి పిల్లలు తండ్రికి స్వతహాగానే గుర్తుంటారు, స్వతహాగానే ప్రియంగా ఉంటారు, స్వతహాగానే తండ్రికి సమీపంగా ఉంటారు. కనుక నేను తండ్రికి సమీపంగా, తండ్రికి ఆజ్ఞాకారిగా ఉన్నానా అని చెక్ చేసుకోండి. అమృతవేళ నేను ఎవరనే ఒక మాటనైతే గుర్తు చేసుకోగలరు కదా. ఆజ్ఞాకారినా లేక అప్పుడప్పుడు ఆజ్ఞాకారి, అప్పుడప్పుడు ఆజ్ఞను పక్కన పెట్టేస్తున్నానా అని చూసుకోండి. బాబా సదా చెప్తారు, ఏ రూపంలోనైనా ఒకవేళ ఒక్క బాబా యొక్క సంబంధమే గుర్తుంటే, హృదయం నుండి బాబా అని అంటే అప్పుడు సమీపతను అనుభవం చేస్తారు. అయితే బాబా బాబా అని మంత్రం వలె అనకండి. ఎలాగైతే వారు రామా రామా అని అంటారో అలా మీరు బాబా బాబా అని అనకండి. హృదయపూర్వకంగా బాబా అని అనాలి. ప్రతి కర్మ చేసే ముందు మనసు కోసం, తనువు కోసం లేక ధనం కోసం బాబా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటని చెక్ చేసుకోండి. కుమారుల వద్ద భలే కొంత ధనమే ఉండవచ్చు, కానీ ధనం యొక్క లెక్కాచారాన్ని ఎలా ఉంచుకోవాలని బాబా చెప్పారో అలా ఉంచుకున్నారా? లేకుంటే ఎలా వస్తుందో అలా నడిపిస్తున్నారా? ప్రతి కుమారుడు ధనం యొక్క లెక్కాచారాన్ని కూడా ఉంచుకోవాలి. ధనాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో, మనసును కూడా ఎక్కడ ఎలా ఉపయోగించాలో, తనువును కూడా ఎక్కడ ఉపయోగించాలో దీని లెక్కాచారమంతా ఉండాలి. దాదీలతో మీరు వీరికి ధారణా క్లాస్ చేయిస్తున్నప్పుడు ధనాన్ని ఎలా ఉపయోగించాలో, లెక్కాచారం ఎలా ఉంచుకోవాలో అర్థం చేయిస్తారు కదా. లెక్కాచారం ఎలా ఉంచుకోవాలో, ఎలా ఉపయోగించాలో కుమారులకు తెలుసా? కొంతమందే చేతులెత్తుతున్నారు. కొత్త వారు కూడా ఉన్నారు, వీరికి తెలీదు. కనుక ఏమేం చెయ్యాలని వీరికి తప్పకుండా తెలిపించండి. అప్పుడు నిశ్చింతగా అయిపోతారు, భారమనిపించదు.
ఎందుకంటే కుమారులు అంటేనే లైట్, తేలిక. డబల్ లైట్గా అవ్వాలని మీ అందరికీ లక్ష్యముంది కదా. మేము నెంబర్ 1లో రావాలని కుమారులందరికీ లక్ష్యముంది కదా. కనుక లక్ష్యంతో పాటు లక్షణాలు కూడా ఉండాలి. లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండి లక్షణాలు లేకుంటే లక్ష్యం వరకు చేరుకోవడం కష్టము. కనుక తండ్రి ఆజ్ఞ ఏదైతే ఉందో దానిని సదా బుద్ధిలో ఉంచుకొని ఆ తర్వాత కార్యంలోకి రండి. బ్రాహ్మణ జీవితం యొక్క ముఖ్యమైన ఖజానాలు సంకల్పాలు, సమయము మరియు శ్వాస అని బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. మీ శ్వాస కూడా చాలా అమూల్యమైనది. ఒక్క శ్వాస కూడా సాధారణంగా ఉండరాదు, వ్యర్థంగా పోరాదు. భక్తిలో కూడా శ్వాస శ్వాసలో మీ ఇష్టులను, దేవతలను స్మృతి చేయండని అంటారు. ఒక్క శ్వాస కూడా వ్యర్థంగా పోరాదు. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా ఇవైతే ఉండనే ఉన్నాయి. కానీ సంకల్పాలు, సమయము, శ్వాస ఈ 3 ఖజానాలు ఆజ్ఞానుసారంగా సఫలమవుతున్నాయా? వ్యర్థంగా పోవడం లేదు కదా. ఎందుకంటే వ్యర్థంగా పోతే జమ అవ్వదు. జమా ఖాతాను ఈ సంగమయుగంలోనే జమ చేసుకోవాలి. సత్యత్రేతాయుగాలలో శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకోవాలన్నా, ద్వాపర కలియుగాలలో పూజ్య పదవి పొందాలన్నా రెండిటి కొరకు ఈ సంగమయుగంలోనే జమ చేసుకోవాలి. ఈ లెక్కతో సంగమయుగంలోని జీవితం యొక్క ఈ చిన్న జన్మ యొక్క సంకల్పాలు, సమయము, శ్వాస ఎంత అమూల్యమైనవో ఆలోచించండి. ఇందులో నిర్లక్ష్యంగా అవ్వకండి. ఎలా తోస్తే అలా రోజును గడిపేయడం కాదు. రోజు గడిచిపోలేదు, కానీ ఒక్క రోజులో చాలా పోగొట్టుకున్నారు. ఎప్పుడైనా వ్యర్థ సంకల్పాలు చేసినా, వ్యర్థంగా సమయం పోయినా 5 నిమిషాలే కదా పోయిందని అనుకోకండి. రక్షించుకోండి. సమయానుసారంగా ప్రకృతి తన కార్యంలో ఎంత తీవ్రంగా ఉందో గమనించండి. ఏదో ఒక ఆట చూపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట తన ఆటను చూపిస్తూ ఉంటుంది. కానీ ప్రకృతిపతులైన బ్రాహ్మణ పిల్లల ఆట ఒక్కటే ఎగిరే కళ యొక్క ఆట. ప్రకృతి అయితే తన ఆటను చూపిస్తుంది, కానీ బ్రాహ్మణులు తమ ఎగిరే కళ యొక్క ఆటను చూపిస్తున్నారా? ఒరిస్సాలో వచ్చిన సముద్ర తుఫాను గురించి ఇలా జరిగిందని కొంతమంది పిల్లలు బాబ్దాదాకు సమాచారాన్ని రాసిచ్చారు. కనుక ఆ ప్రకృతి యొక్క ఆటనైతే చూశారు కదా. కానీ బాబ్దాదా అడుగుతున్నారు, మీరు కేవలం ప్రకృతి యొక్క ఆటను మాత్రమే చూశారా, లేక మీ ఎగిరే కళ యొక్క ఆటలో బిజీగా ఉండినారా, లేక కేవలం సమాచారం వింటూ ఉండినారా? అన్ని సమాచారాలు వినాల్సే వస్తుంది. కానీ సమాచారం వినడంలో ఎంత ఆసక్తి ఉంటుందో అంత ఆసక్తి తమ ఎగిరే కళలో బిజీగా ఉండడంలో ఉందా? చాలామంది పిల్లలు గుప్తయోగులుగా కూడా ఉన్నారు. ఇలాంటి గుప్తయోగి పిల్లలకు బాబ్దాదా సహాయం కూడా చాలా లభించింది. అలాంటి పిల్లలు స్వయం కూడా అచంచలంగా సాక్షిగా ఉండినారు. అంతేకాక వాయుమండలానికి కూడా సమయానికి తమ సహయోగాన్ని ఇచ్చారు.
ఎలాగైతే గవర్నమెంటు కానీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ స్థూలమైన సహయోగం ఇచ్చేందుకు తయారైపోతారో అలా బ్రాహ్మణాత్మలు కూడా తమ సహయోగంగా శక్తిని, శాంతిని, సుఖాన్నిచ్చే ఈశ్వరీయ శ్రేష్ఠ కార్యాన్ని చేశారా? ఫలానా గవర్నమెంట్ ఇది చేసింది, ఫలానా దేశం ఇది చేసిందని వారు వెంటనే ప్రకటించడం ప్రారంభిస్తారు కదా. అలా బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు, బ్రాహ్మణులైన మీరు కూడా మీ కార్యం చేశారా? మీరు కూడా అలర్ట్గా ఉండాలి. స్థూలమైన సహయోగం ఇవ్వడం కూడా అవసరమే. దీనికి బాబ్దాదా వద్దనరు. కానీ బ్రాహ్మణుల విశేషమైన కార్యం ఏదైతే ఉందో, మరెవ్వరూ ఇలాంటి సహయోగాన్ని ఇవ్వలేరో అలాంటి సహయోగాన్ని మీరు అలర్ట్గా ఉండి ఇచ్చారా? ఇవ్వాలి కదా. లేకుంటే వారికి కేవలం వస్త్రాలు, ధాన్యమే కావాలా? మొదట వారికి మానసిక శాంతి కావాలి, ఎదుర్కొనే శక్తి కావాలి. కనుక స్థూలంతో పాటు సూక్ష్మ సహయోగాన్ని బ్రాహ్మణులు మాత్రమే ఇవ్వగలరు, మరెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు జరిగినది పెద్దదేమీ కాదు. ఇదైతే రిహార్సల్. అసలైనవి రానున్నాయి. వాటి రిహార్సల్స్ను తండ్రి లేక సమయము మీకు కూడా చేయిస్తున్నాయి. కనుక ఏవైతే శక్తులు, ఖజానాలు మీ వద్ద ఉన్నాయో వాటిని సమయానికి ఉపయోగించడం వస్తుందా? కుమారులు ఏం చేస్తారు? శక్తుల జమ ఉందా? శాంతి జమ అయి ఉందా? ఉపయోగించడం వస్తుందా? చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించండి. సాక్షిగా ఉంటూ చూడాలి, వినాలి, మరియు సహయోగం కూడా ఇవ్వాలి. చివర్లో అసలైనవి జరిగినప్పుడు అందులో సాక్షిగా మరియు నిర్భయంగా చూడాలి మరియు పాత్ర కూడా అభినయించాలి. ఏ పాత్ర చేయాలి? దాత పిల్లలైన మీరు దాతలుగా అయ్యి ఆత్మలకు ఏం కావాలో అవి ఇస్తూ ఉండాలి. మీరు మాస్టర్ దాతలు కదా. స్టాకు జమ చేసుకోండి. మీ వద్ద ఎంత స్టాకు ఉంటుందో అంతే దాతగా అవ్వగలరు. చివరి వరకు మీకోసమే జమ చేసుకుంటూ ఉంటే దాతగా అవ్వలేరు. అనేక జన్మలకు ఏదైతే శ్రేష్ఠ పదవిని పొందాలో అది ప్రాప్తి చేసుకోలేరు. అందువలన మొదటి విషయం ఏమంటే మీ వద్ద స్టాక్ జమ చేసుకోండి. శుభభావన, శుభకామనల భండారము సదా నిండుగా ఉండాలి. రెండవది, ఏవైతే విశేషమైన శక్తులున్నాయో ఆ శక్తులను ఏ సమయంలో ఎవరికి ఏది కావాలో అది ఇవ్వగలగాలి. ఇప్పుడు సమయానుసారం కేవలం మీ పురుషార్థంలోనే సంకల్పం మరియు సమయాన్ని ఇవ్వడమే కాక దాంతోపాటు దాతగా అయ్యి విశ్వానికి కూడా సహయోగం ఇవ్వండి. మీ పురుషార్థం కోసం వినిపించాము కదా. అమృతవేళలోనే నేను ఆజ్ఞాకారి బిడ్డననే సంకల్పం చేయండి. ప్రతి కర్మ కోసం ఆజ్ఞ లభించి ఉంది. మేల్కునేందుకు, నిద్రించేందుకు, తినేందుకు, కర్మయోగిగా అయ్యేందుకు ప్రతి కర్మకు ఆజ్ఞ లభించింది. ఆజ్ఞాకారిగా అవ్వడమే తండ్రి సమానంగా అవ్వడం. కేవలం శ్రీమతమును అనుసరించండి. మన్మతము, పరమతమును కాదు. శ్రీమతంలో ఏమీ కలపరాదు. ఒకసారి మన్మతంపై, ఒకసారి పరమతంపై నడిస్తే శ్రమ చేయాల్సి వస్తుంది. సహజంగా ఉండదు.
ఎందుకంటే మన్మతము పరమతము ఎగరనివ్వవు. మన్మతము పరమతము బరువుగా చేస్తాయి, బరువు ఎగరనివ్వదు. శ్రీమతము డబల్ లైట్గా చేస్తుంది. శ్రీమతాన్ని అనుసరించడం అనగా సహజంగా తండ్రి సమానంగా అవ్వడం. శ్రీమతముపై నడిచే వారిని ఏ పరిస్థితి కూడా కిందకు తీసుకురాలేదు. మరి శ్రీమతాన్ని అనుసరించడం వస్తుందా? మంచిది. కుమారులు ఇప్పుడేం చేస్తారు? నిమంత్రణ లభించింది, ప్రత్యేకమైన ఆతిథ్యం లభించింది. చూడండి, ఎంత ప్రియమైన వారిగా అయిపోయారు. మరి ఇక ముందు ఏం చేస్తారు? దీనికి బదులు ఇస్తారా, లేక అక్కడికి వెళ్తే అక్కడి వారిలా, ఇక్కడికి వస్తే ఇక్కడి వారిలాగా ఉంటారా? ఇలాగైతే లేరు కదా. ఇక్కడైతే చాలా మజాలో ఉన్నారు. మాయాయుద్ధం నుండి రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ మధువనంలో కూడా మాయ వచ్చిందని అనేవారెవరైనా ఉన్నారా? మధువనంలో కూడా శ్రమ చేయాల్సి వచ్చిందనేవారు ఎవరైనా ఉన్నారా? సురక్షితంగా ఉన్నారు, బాగున్నారు. బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు. యువకుల గ్రూపుపై గవర్నమెంట్ వారి అటెన్షన్ వెళ్ళే సమయం కూడా వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు విఘ్న వినాశకులుగా అవుతారో అప్పుడే వెళ్తుంది. విఘ్న వినాశకులనేది ఎవరి పేరు? మీదే కదా. ఏ కుమారుణ్ణి ఎదిరించే ధైర్యం విఘ్నాలకు ఉండరాదు. అప్పుడే విఘ్న వినాశకులని అంటారు. విఘ్నాలే ఓడిపోవాలి కానీ యుద్ధం చేయరాదు. విఘ్న వినాశకులుగా అయ్యే ధైర్యం ఉందా? లేకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దాదీ చాలా మంచిగా ఉండేవాడిని, కానీ ఏమైపోయిందో తెలీదని ఉత్తరం రాయరు కదా. కేవలం ఓకే చాలా బాగున్నాము, విఘ్న వినాశకులుగా ఉన్నామని ఒకే పదాన్ని రాయండి. చాలా పెద్ద ఉత్తరం రాయకండి. కేవలం ఓకే అని రాయండి. మంచిది. మధువనం వారి విశేషత కూడా బాబ్దాదా వద్దకు చేరుకుంది. మధువనం వారు తమ చార్టును పంపించారు. బాబ్దాదా వద్దకు చేరుకుంది. బాబ్దాదా పిల్లలందరినీ ఆజ్ఞను అంగీకరించే ఆజ్ఞాకారి పిల్లలనే దృష్టితో చూస్తారు. విశేషమైన కార్యం లభించింది. ఎవరు రెడీగా అయ్యి చేశారు. ఇందుకు విశేషమైన శుభాకాంక్షలు ఇస్తున్నాము. మంచిది. ప్రతి ఒక్కరూ తమ సమాచారాన్ని స్పష్టంగా రాశారు. దాదీతో మీరు కూడా రిజల్ట్ చూసి క్లాస్ చేయించండి. తమ స్థితి యొక్క చార్టును మంచిగా రాశారు. బాబ్దాదా అయితే శుభాకాంక్షలను ఇస్తున్నారు. సత్యమైన హృదయంపై సత్యమైన సాహెబ్ రాజీ అవుతారు. మంచిది. నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క ఆజ్ఞాకారి పిల్లలకు, సదా విఘ్న వినాశక పిల్లలకు, సదా శ్రీమతముపై సహజంగా నడిచేవారు, శ్రమ నుండి ముక్తులుగా ఉండేవారు, సదా ఆనందంలో ఎగురుతూ ఇతరులను ఎగిరించేవారు, సర్వ ఖజానాల భండారంతో నిండుగా ఉండేవారు. ఈ విధంగా తండ్రికి సమీపంగా మరియు సమానంగా ఉండే పిల్లలకు చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే. కుమారులకు కూడా అందులోనూ విశేషంగా అలసిపోకుండా ఎవరు రెడీగా సదా ఎగిరే కళలో ఎగిరే వారికి బాబ్దాదా యొక్క విశేషమైన ప్రియస్మృతులు. బాబ్దాదా డైమండ్ హాల్లో కూర్చొని ఉన్న సోదరీ సోదరులందరికీ దృష్టినిచ్చేందుకు హాల్ అంతా తిరిగారు.
బాబ్దాదాకు ప్రతి పుత్రునిపై చాలా చాలా ప్రేమ ఉంది. మాపై బాబ్దాదాకు ప్రేమ తక్కువగా ఉందని అనుకోకండి. మీరు మర్చిపోవచ్చు, కానీ తండ్రి నిరంతరము ప్రతి పుత్రుని మాలను జపిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి పుత్రుని విశేషత సదా బాబ్దాదా ఎదురుగా ఉంటుంది. విశేషత లేని పుత్రుడు ఒక్కరు కూడా లేరు. ప్రతి పుత్రుడు విశేషమైన వారే. తండ్రి ఎప్పుడూ ఒక్క బిడ్డను కూడా మర్చిపోరు. కనుక అందరూ స్వయాన్ని నేను విశేషమైన ఆత్మను, విశేషమైన కార్యం కోసం నిమిత్తంగా ఉన్నానని భావిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. అచ్చా, ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: సదా ఆత్మిక స్థితిలో ఉంటూ ఇతరులలో కూడా ఆత్మను చూసే ఆత్మిక గులాబీ భవ. వివరణ: ఆత్మిక గులాబీ అనగా వారిలో సదా ఆత్మిక సుగంధము ఉంటుంది. ఆత్మిక సుగంధము గలవారు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఆత్మనే చూస్తారు, శరీరాన్ని చూడరు. కనుక స్వయం కూడా సదా ఆత్మిక స్థితిలో ఉండండి, ఇతరులలో కూడా ఆత్మనే చూడండి. తండ్రి ఎలాగైతే ఉన్నతాతి ఉన్నతులో అలా వారి తోట కూడా ఉన్నతాతి ఉన్నతమైనది. ఆ తోటకు ఆత్మిక గులాబీలైన మీరే విశేషమైన అలంకారము. మీ ఆత్మిక సుగంధము అనేక ఆత్మల కళ్యాణము చేస్తుంది. స్లోగన్: మర్యాదలను అతిక్రమించి ఎవరికైనా సుఖమిస్తే అది కూడా దుఃఖ ఖాతాలో జమ అవుతుంది. ఓం శాంతి.